వెల్కమ్ టు K7 మీడియా. ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో జ్యుడిషియల్ ప్రివ్యూ చట్టంను ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ విడుదల చేశారు. టెండర్ల విధానంలో పారదర్శకత ఉండాలంటూ వైఎస్ జగన్ ప్రభుత్వం 2019లో ఆంధ్రప్రదేశ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చట్టాన్ని తీసుకువచ్చిన విషయం తెలిసిందే. హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తిని జ్యుడిషియల్ ప్రివ్యూ జడ్జిగా నాడు ప్రభుత్వం నియమించింది. 100 కోట్లు అంతకంటే ఎక్కువ వ్యయం ఉన్న పనుల టెండర్ ముసాయిదా షెడ్యూల్ను ముందుగా జ్యుడిషియల్ ప్రివ్యూ న్యాయమూర్తి పరిశీలించాలని నాడు జగన్ సర్కార్ నిర్ణయించింది. అయితే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జ్యుడిషియల్ ప్రివ్యూతో ఎలాంటి ప్రయోజనం లేదని రాష్ట్ర కేబినెట్ అభిప్రాయపడింది. కేంద్ర మార్గదర్శకాలు, విజిలెన్స్ కమిషన్ నిబంధనలను పాటిస్తున్నందున ఈ చట్టాన్ని రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు చేసిన ప్రతిపాదనలకు గవర్నర్ ఆమోద ముద్ర వేయడంతో నోటిఫికేషన్ జారీ అయ్యింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం పుష్ప 2 గురువారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. బన్నీ వన్ మ్యాన్ షోతో మరోసారి మెస్మరైజ్ చేశారు. సుక్కు టేకింగ్ ప్రేక్షకులను మైమర్పించింది. ఇక ప్రీ సేల్ బుకింగ్స్ లోనే దూసుకెళ్లిన ఈ సినిమా మొదటి రోజు వసూళ్లలోనూ హవా చూపించినట్లు సమాచారం. బుధవారం రాత్రి నుంచి థియేటర్లో సందడి చేసిన పుష్ప 2 ఓవర్సీస్ లోనూ కలెక్షన్ల పరంగా టాప్ లో ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తంగా ఈ సినిమా తొలి రోజు వరల్డ్ వైడ్ గా సుమారు 175 కోట్లు వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. ఇందులో ఏపీ, తెలంగాణ వాటా అధికంగా ఉన్నట్లు సమాచారం. కాగా అమెరికాలో పుష్ప 2 మొదటి రోజు దాదాపు $4.2 మిలియన్, మన భారతదేశ కరెన్సీలో 35 కోట్లు కొల్లగొట్టినట్లు నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వెల్లడించింది. ఈ మేరకు పోస్టర్ విడుదల చేసింది. అగ్రరాజ్యంలో ఈ స్థాయిలో కలెక్షన్లు సాధించిన 3వ భారతీయ చిత్రంగా పుష్ప 2 నిలిచిందని తెలిపింది. ప్రీసేల్ బుకింగ్స్ నుంచే బుక్ మై షోలో దూసుకుపోయిన పుష్ప 2 తాజాగా మరోసారి హవా చూపించింది. ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్ పై 1 గంటలోనే 1,00,000 టికెట్లు అమ్ముడయ్యాయి. గతంలో ప్రభాస్ కల్కి 2898 AD మూవీ గంటలో 97,700 టికెట్లతో టాప్ లో ఉండగా ఇప్పుడు ఆ రికార్డును పుష్ప 2 అధిగమించింది. డబ్బంటే లెక్కలేదు, పావులంటే భయం లేదు. వీళ్ళలో తినేల బాధ ఏదో ఉంది. पुष्प 2.5 अक्षर, नाम छोटा है लेकिन साउंड बहुत बड़ा. पुष्प అంటే పేరు కాదు, పుష్ప అంటే బ్రాండ్. బీఆర్ఎస్ నేతల అరెస్టులను వ్యతిరేకిస్తూ హైదరాబాద్ ఎన్టీఆర్ మార్గ్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసనలకు ఆ పార్టీ పిలుపునిచ్చింది. బీఆర్ఎస్ పిలుపు నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. పార్టీ ఎమ్మెల్యేలు, కీలక నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. వారి నివాసాల నుంచి బయటకు రాకుండా భారీగా పోలీసులు మోహరించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు, వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, ఎమ్మెల్యే పద్మరావులను గృహ నిర్బంధం చేశారు. కౌశిక్ రెడ్డి, హరీష్ రావు, పల్లా రాజేశ్వర్ రెడ్డిలను నిన్న పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. నిన్న సాయంత్రం హరీష్ రావు, పల్లా రాజేశ్వర్ రెడ్డిలను పోలీసులు విడుదల చేశారు. కౌశిక్ రెడ్డికి నిన్న అర్ధరాత్రి నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
46 కోట్ల రూపాయల నిధులతో ఏపీలో జాతీయ రహదారులపై చేపట్టిన 18 ఫ్లైఓవర్ల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయని కేంద్ర రహదారి రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి లోక్సభలో అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. ఏపీలో వంతెనలపై నిర్మాణాల పురోగతిపై ఆయన వివరాలు తెలియజేశారు. NH 216A పై మోరంపొడి, జొన్నాడ, ఉండ్రాజవరం జంక్షన్, తేతలి, కైకారం వద్ద నిర్మిస్తున్న 5 వంతెనలు 2025 ఏప్రిల్ 2 నాటికి పూర్తి అవుతాయని తెలిపారు. గుంటూరు మిర్చి యార్డ్ వద్ద నిర్మిస్తున్న వంతెన జనవరి 6 నాటికి, విశాఖపట్నం ఎయిర్పోర్ట్ జంక్షన్ వద్ద నిర్మిస్తున్న ఫ్లైఓవర్ 2025 ఫిబ్రవరి 15 నాటికి, NH 16 పై గొలగపూడి జంక్షన్, నెల్లూరు టీ జంక్షన్ లో నిర్మిస్తున్న 2 వంతెనలు 2025 సెప్టెంబర్ 11 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. NH 16 పై నాగులుప్పలపాడు గ్రోత్ సెంటర్, రాజుపాలెం జంక్షన్ వద్ద తలపెట్టిన వంతెన నిర్మాణాలకు అనుమతులు ఉత్తర్వులు ఇచ్చామని, ఇదే జాతీయ రహదారిలో రాజుపాలెం క్రాస్ రోడ్, జొన్నతాలి క్రాస్ రోడ్, చెవూరు క్రాస్ రోడ్, రణస్థలం టౌన్ పోర్షన్ తో పాటు NH 44 పై కియా వద్ద తలపెట్టిన ఫ్లైఓవర్ల నిర్మాణానికి బిడ్లు పిలిచామని వివరించారు. NH 16 లో శ్రీ సిటీ 0 పాయింట్, చిల్లకూరు సెంటర్ వద్ద తలపెట్టిన వంతెన నిర్మాణాలకు బిడ్లు పిలవాల్సి ఉందని గడ్కరీ తెలిపారు. శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి నిర్వహించిన PSLV C-59 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ప్రోబా-3 ఉపగ్రహాలను PSLV C-59 రాకెట్ అత్యంత ఖచ్చితత్వంతో నిర్దేశిత కక్షలో ప్రవేశపెట్టింది. ఈ ప్రయోగం సక్సెస్ అయిన నేపథ్యంలో ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్ శాస్త్రవేత్తలను అభినందించారు. సూర్యుడి బాహ్య వాతావరణం, కరోనాపై ప్రోబా ఉపగ్రహాలు చేపట్టే ప్రయోగాలకు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నామని వెల్లడించారు. NSIL భాగస్వామ్యంతో ఈ ప్రయోగం చేపట్టామని తెలిపారు. PSLV రాకెట్ సామర్థ్యానికి ఈ ప్రయోగం గీటురాయిలా నిలుస్తుందని ఇస్రో ఓ ప్రకటనలో పేర్కొంది. అంతర్జాతీయ అంతరిక్ష ఆవిష్కరణల రంగంలో భారత్ కీలక పాత్ర ఈ ప్రయోగం ద్వారా స్పష్టమైందని వివరించింది.